ఆటవిక పాలనతో ఆంధ్రప్రదేశ్లో అనేక అరాచకాలను సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను క్యాసినో కార్నివల్గా మార్చేసింది. కూటమి నేతలంతా సంక్రాంతి కేంద్రంగా సొంత సంపదను సృష్టించుకుంటే పండగ సందడి పేరుతో ప్రజలు వేల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. పండగ వేళ ప్రతి పల్లెలోనూ జూదశాలలు సృష్టించారు కూటమి నేతలు. కోడి పందాలు, గుండాట, పేకాట, రికార్డింగ్ డాన్సులతో విచ్చలవిడితనం పేట్రేగిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు కూటమి నేతల కనుసన్నల్లోనే కోడి పందాల బరులు వేల కోట్ల రూపాయలు మింగేశాయి. పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాప్స్ సిగ్గుపడేలా, లిక్కర్ స్టాల్స్, ఓపెన్ బార్స్ హల్చల్ చేశాయి. కోర్టు ఆదేశాలను పచ్చముఠ లెక్క చేయలేదు. కూటమి నేతలకు గులాం కొట్టడంలో కాకీలు బిజీ అయిపోయారు. కోళ్ల పందాల బరుల్లో మంచినీళ్లని మించి పారిన మద్యాన్ని చూసి సిగ్గుపట్టం కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మర్చిపోయింది. వెరసి తెలుగు ప్రజల సంప్రదాయాలకు, జీవన విధానానికి, ఐక్యతకు ప్రతీకగా నిలవాల్సిన సంక్రాంతి సర్కార్ వారి క్యాసినోగా మారిపోయింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బతుకునిచ్చిన పట్నానికి కొద్ది రోజులు వీడ్కోలు చెప్పి జన్మనిచ్చిన ఊరి ఒడిలో 4 రోజులు సేద తీరటానికి పరుగులు పెట్టే జనం. పుట్టి పెరిగిన బిడ్డలంతా చుట్టాలుగా మారి సందడి చేస్తుంటే ఏడాది బాధని మరిచిపోయి పొగమంచుతో స్వాగతం చెప్పే ఊళ్ళు. భోగి మంటలు, భోగి పళ్ళు, హరిదాసులు, బసవడ ఆటలు, ఎద్దుల పందాలు, పిండి వంటలు, బొమ్మల కొలువులు, కనుమ పూజలు, గాలిపటాలు. సంక్రాంతి అంటే ఇదే కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చింది. పల్లె పల్లెను జూదశాలగా మార్చేసింది. సంస్కృతి సంప్రదాయం ముసుగులో కోళ్ల పందాలు, గుండాట, పేకాట కేంద్రంగా వేల కోట్ల రూపాయల జూదం సాగితే పాలకులు, పోలీసులు చోద్యం చూడటానికి మాత్రమే పరిమితం కాలేదు. అసలు ఈ పందెం బరులన్నీ కూటమి నేతల నేతృత్వంలోనే సాగాయి. క్లుప్తంగా చెప్పాలంటే సంక్రాంతి సందడి మాటున కూటమి నేతలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేశారు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేశారు. సంక్రాంతి సంబరాలు అంటే పట్టణాలకు వలసపోయిన వారంతా మమతలను వెతుక్కుంటూ, మనసులను తడి చేసుకుంటూ సొంత ఊళ్ళకి పరుగులు పెట్టడం. సంక్రాంతి సంబరాలు అంటే భోగి మంటలు, పిండి వంటలు, రంగవల్లులు, భోగిపళ్ళు, హరిదాసులు, ఆటపాటలు. సంక్రాంతి సంబరాలు అంటే అయిన వాళ్లంతా అతిథులుగా మారిన చేదు నిజాన్ని గుండెల్లో దాచుకుని అందరూ వచ్చేశారని సంతోషపడే పల్లెటూళ్ళు. సంక్రాంతి సంబరాలు అంటే మమకారంతో నిండిన క్షణాలు కాలంలో కలిసిపోతుంటే వాటిని మనసు నిండా పదిలపరుచుకుని ఆ జ్ఞాపకాలతో మరో ఏడాది పాటు పట్నంలో బతుకుబండిని లాగించడానికి సిద్ధపడే పట్నం వాసుల అసలు పండుగ. వీటన్నింటితో పాటు జూదానికి తావు లేకుండా మన చరిత్రని, పౌరుషాన్ని చాటి చెప్పే కోడి పందాలు, ఎడ్ల పందాలు అన్నీ సంక్రాంతి సంబరాలే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం సంక్రాంతి సంబరాలకు అర్థం మార్చేసింది. ఆ మాటకొస్తే సంక్రాంతి సంబరాలకు అర్థం మార్చడమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని పల్లెలను జూదశాలలుగా మార్చేశారు కూటమి నేతలు. పండుగ వేళ పచ్చనేతలు దోపిడీకి తెరతీశారు. సంప్రదాయంగా జరుపుకోవలసిన సంబరాలను తమ సంపద సృష్టి కేంద్రాలుగా మార్చేసుకున్నారు. కోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రజల పండుగను క్యాష్ చేసుకున్నారు. విచ్చలవిడిగా మద్యం, జూద క్రీడలలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అన్న తేడా లేదు. సంక్రాంతి సంబరాలను క్యాసినో కార్నివాల్గా మార్చిపారేసింది పచ్చముఠా. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి సంక్రాంతిని కూటమి నేతలు తమ గల్లాపెట్టెగా మార్చేసుకున్నారు. హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ హైటెక్ బరుల్లో కోట్లలో కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోయాయి. సంబరాల మాటున జూద క్రీడలు విస్తృతంగా నిర్వహించారు. ఇదిగో ఇలా చూడండి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలతో సంక్రాంతి సంబరాలకు స్వాగతం అన్న భారీ కటౌట్స్ ఇప్పుడు ఏపీ అంతటా వెలిశాయి. ఏంటి సంక్రాంతి సంబరాలు అంటారా? ఏముంది, ఇదే కోళ్ల పందాలు, గుండాట, పేకాట, లోనా బయట, ఒక జూదమని కాదు, ఒక ఊరని కాదు. ఏపీ అంతా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా సాగిన జూదంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, నేతల ఆశీర్వాదంతో సంక్రాంతి సంబరాల ముసుగులో కసినో కార్నివాల్ కొనసాగింది. ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ₹1,00,000 ఫీజు అంట. ఎక్కడి నుంచో గోవాల నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి ఆ జనసేనకు కానీ, ఆ టీడీపీకి కానీ సంబంధించినటువంటి అనుచరులు, ఎమ్మెల్యేలు వాళ్ళ దృష్టిలోనే అసలు ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే మన హోంమంత్రి అనిత గారు మంచి మంచి కట్టుబాట్లు.
సంక్రాంతికి మంచి కట్టుబాట్లు తీసుకొచ్చారమ్మా. మీ ఆధ్వర్యంలో వేల కోట్లు ఈ 3 రోజులలో విచ్చలవిడిగా కోడి పందాలలో గెలిచినటువంటి అమౌంట్ ఎంత అయ్యా అంటే 1,50,00,000 అంట. అంటే ఒక్కడే 1,50,00,000 అంటే ఈ 3 రోజుల నుంచి మీ పచ్చపత్రికలలోనే చదివానమ్మా 1,000 కోట్లు. అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఎవరు కుటుంబాలను నాశనం చేయాలని వాళ్ళు ఏమైనా డబ్బులు తెచ్చి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తారా? అడ్డగోలుగా అప్పులు చేసి ఆ టయానికి కొంతమంది కార్లు అమ్మేసుకుంటున్నారంట, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి లేక. కొంతమంది అప్పులు చేసుకొని అప్పులు ఎంత ఎవడు తీరుస్తాడు? అసలు ఏంది ఈ సాంప్రదాయం? ఇదిగో ఇలా చూడండి, మీరు చూస్తున్నది వైన్ షాప్ కి అనుబంధంగా సాగే బెల్ట్ షాప్ కాదు. చంద్రబాబు పాలనలో వీధి వీధినా కనిపించే బెల్ట్ షాప్ అంతకన్నా కాదు. కోడి పందాల బరుల వద్ద వెలిసిన మద్యం స్టాల్స్. ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మరీ మద్యాన్ని మంచినీళ్లలా పారించారు. తిరణాళ్లు, జాతరల్లో కూల్ డ్రింక్ స్టాల్స్, వాటర్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కదా, అలా లిక్కర్ స్టాల్స్ పెట్టేశారు. ఓపెన్ బార్స్ పెట్టేశారు. వైన్ షాపుల్లో ధరల కంటే ఒక్కో బాటిల్పై 100 రూపాయలకు అదనంగా అదనపు వసూలు ద్వారా మందుబాబుల జేబులు గుల్ల చేసేశారు. కోడి పందాలను తిలకించేందుకు మహిళలు, చిన్నపిల్లలు వస్తున్నారని తెలిసినప్పటికీ బహిరంగంగానే బార్లు ఓపెన్ చేసేశారు. దీంతో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కేవలం తమ సంపాదనపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు హైకోర్టు ఆదేశాలు, చట్టాల నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. ఇక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కోడి పందాల బరుల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. కోనసీమ జిల్లాలో రికార్డింగ్ డాన్స్ల మోత మోగిపోతుంది. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, సఖినేటిపల్లి, మామిడి కుదురు, కొత్తపేట ప్రాంతాల్లో విశృంఖలంగా అశ్లీల నృత్యాలు నిర్వహించారు. మొదట సాధారణ రికార్డింగ్ డాన్సుల్లా ప్రారంభమయ్యే ఈ డాన్స్లు అర్ధరాత్రికి రూపం మార్చుకున్నాయి. విచ్చలవిడిగా ఈ నృత్యాలు సాగుతున్నా పోలీసులు తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లోనే రికార్డింగ్ డాన్స్లు యథేచ్ఛగా జరిగాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే ఈ జూద క్రీడల కోసం కేటగిరీని బట్టి స్థానిక కూటమి నేతలు 30 లక్షల నుంచి 2 కోట్ల వరకు దండుకున్నారు. హైటెక్ బరుల వద్ద మినీ కసినోలను ఏర్పాటు చేసి గోవా కల్చర్ను పరిచయం చేశారు. పేకాట, కసినో ఆడేందుకు ముందుగానే 50,000 నుంచి 1,00,000 చెల్లించి కాయిన్లు తీసుకుని ట్యాగ్ వేయించుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. అక్కడ వారికి 3 రోజుల పాటు భోజనాలు, మందు ఏర్పాటు చేశారు. గోవా, నేపాల్ నుంచి కెసినో డీలర్లు, నిపుణులను రంగంలోకి దించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని జూద క్రీడల పేరుతో బరుల నిర్వాహకులు నిలువుదోపిడీ చేసేశారు. చట్టాలు, కోర్టుల ఆదేశాలు, నిబంధనలను వెక్కిరిస్తూ కూటమి నేతలు సంక్రాంతి సంబరాల పేరుతో వేల కోట్ల రూపాయల సొంత సంపద సృష్టించుకున్నారు. లక్షల మంది ప్రజలను దోచేశారు. వేల కుటుంబాలను అప్పుల పాలు చేశారు. కోళ్ల పందాలు అంటే 1000కి 1000, 1,00,000కి 1,00,000 తరహా అనుకుంటున్నారా? మీరు భలేవాళ్లే. పందెం కాయటం సంగతి తర్వాత అసలు పందెం బరి దగ్గరికి ఎంట్రీ ఇవ్వాలంటేనే 50,000, 1,00,000 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి, ట్యాగ్ వేయించుకోవాలి. ఆ తర్వాత లోపలికి ఎంట్రీ. ఎందుకంటే ఇది సర్కార్ వారి క్యాసినో. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతల కనుసన్నల్లో సాగిన మినీ క్యాసినోలు. హైటెక్ బరులు ఒకవైపు, వారికి అనుబంధంగా గుండాట, కోతముక్క, లోనా బయట మరోవైపు. 1,00,000 నుంచి 10, 25 లక్షలు, 1/2 కోటి, కోటి దాటిన పందాలు ఓవైపు. పై పందాల పేరుతో సామాన్యుల నుంచి 10,000, 25,000, 1,00,000. వాళ్ళు వీళ్ళు అనలేదు. అందిన కాడికి పిండి పారేశారు. చేతిలో చమురైనా వదిలిపెట్టలేదు. పందెం బరుల వద్దే క్యాష్ కౌంటర్లు పెట్టి మరీ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న డబ్బుని వదిలిపెట్టలేదు. సంక్రాంతి సంబరాలను తమ గల్లాపెట్టెగా మార్చేసిన కూటమి నేతలు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు కాజేశారు. సర్కార్ వారి క్యాసినో పుణ్యమా అని వేల కుటుంబాలు అప్పుల పాలైపోయాయి. కూటమి నేతలు వేలాది కోట్లు దండుకున్నారు. ఒక ఊరు అని కాదు, ఒక జిల్లా అని కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్రాంతి సంబరాల పేరుతో ఇంత జూదం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటారా? అసలు పోలీసులు ఎందుకు వీటిని అడ్డుకుంటారు చెప్పండి? ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోతున్నారా? ఒకసారి ఇలా చూడండి. జోరుగా కోళ్ల పందాలు జరుగుతున్నాయి కదా, ఎక్కడా అనుకుంటున్నారా? సాక్షాత్తు ఏపీ హోంమంత్రి అనిత నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో యథేచ్ఛగా సాగిన కోడి పందాలివి. సంప్రదాయం ముసుగులో నక్కపల్లి మండలం వేంపాడులో 3 రోజులు కోడి పందాలు, గుండాట సాగాయి. మామూలుగా కాదు, గ్యాలరీలతో పాటుగా పందాలు వీక్షించడానికి LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. హోంమంత్రి నియోజకవర్గంలో ఇలా రోజుల తరబడి జూదశాలలు నడిచాయి అంటే అర్థమేంటి? అనిత అనుమతి లేకుండా నడిచే పనేనా?
కనీసం హోంమంత్రి నియోజకవర్గంలో అయినా కోడి పందాలు గుండాట జరగకుండా ఆపలేని పోలీసులు ఇక ఏపీలో అంతటా చట్టాన్ని సీరియస్గా అమలు చేస్తారని భావించడం అత్యాశే కదా. మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, కూటమి నేతల కనుసన్నల్లోనే సంక్రాంతి సంబరాలు కాస్త క్యాసినోగా మారిపోయాక ఖాకీలు కామైపోయారు. ఇదిగో ఇలా చూడండి. మంత్రి సత్యప్రసాద్ నియోజకవర్గం రేపల్లెలోని చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరి ఇది. సీఎం సభలకు వేసే జర్మన్ హ్యాంగర్స్ వేసి మరీ కోడి పందాల భారీ ఏర్పాటు చేసిన మంత్రి అనుచరులు, మీడియాతో పాటు ఎవరూ కెమెరాలతో, మొబైల్స్తో విజువల్స్ తీయకుండా 200 మంది ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు ఒక్క కోడి పందాలు మాత్రమే కాదు, పేకాట, గుండాటలతో కోట్ల రూపాయల పందాలు సాగాయి. స్వయంగా మంత్రివర్యుల ఆశీస్సులతో కోడి పందెం బరి సెట్ చేస్తే అటువైపు ఖాకీలు మాత్రం ఎందుకు చూస్తారు చెప్పండి. సంక్రాంతి పండుగ 3 రోజులు పగలు రాత్రి కోడి పందాలు యథేచ్ఛగా సాగితే ఇక రాత్రులు కోనసీమ రికార్డింగ్ డాన్స్లతో మార్మోగింది. హోంమంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని వెక్కిరిస్తూ విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్స్లు సాగాయి. కోడి పందాలు, పేకాట, గుండాట కేంద్రంగా వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా పట్టించుకోని పోలీసులు రికార్డింగ్ డాన్స్ల విషయంలోనూ కళ్లు మూసేసుకున్నారు. పైగా రికార్డింగ్ డాన్స్ల నిర్వాహకులు మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పాటలు పాడుతూ వార్నింగ్ ఇస్తోన్న వేళ ఆ డాన్స్లాపే ధైర్యం పోలీసులు మాత్రం చేస్తారా ఏంటని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గతంలో ఎప్పుడు కని వినని విధంగా ఈరోజు ఇంత నీచమైనటువంటి ఎంత దిగజారిపోయిందంటే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎక్కడా లేనటువంటి మన పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి క్యాసినో, తర్వాత రికార్డింగ్ డాన్సులు కానీ, విచ్చలవిడిగా మద్యం కానీ ఏరులై పారుతూ ఎంత నీచంగా ఈరోజు మహిళలు తలదించుకునే విధంగా, ఈ పెద్దవాళ్ళు తలదించుకునే విధంగా ఈరోజు సంక్రాంతి పండగ ఇంత సంక్రాంతి కాదు, ఇది విక్రాంతి చెందే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యమేలుతూ ఉన్నాయి. గ్రామాన ఏర్పాటు చేసిన కోడి పందాల బరుల్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. ఏపీ అంతటా 3 రోజులు సాగిన సర్కార్ వారి క్యాసినోలో వేల కోట్ల రూపాయలు కూటమి నేతల సొంతమైతే పండుగ సంబరం, సరదా పేరుతో సాగిన జూదం వేలాది కుటుంబాలను అప్పుల పాలు చేసింది. 1,00,000 పోయింది, 5 లక్షలు పోయాయి అని నవ్వుతూ చెప్పే సౌండ్ పార్టీలే రాష్ట్రమంతా ఉండరు కదా. వాళ్ళు 100కి ఒకరిద్దరే. మరి మిగిలిన వాళ్ళంతా ఎవరు? ఏడాదంతా కష్టపడ్డ సొమ్ముని పందాల్లో పోగొట్టుకున్న వాళ్ళు కొందరు. అప్పులు చేసి పందాలు కాసి ఆ అప్పు తీర్చడానికి వచ్చే సంక్రాంతి దాకా కష్టపడినా సరిపోదని బాధపడే వాళ్ళు ఇంకొందరు. ప్రతిష్టలకు పోయి ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి జూదంలో ఓడిన వాళ్ళు మరికొందరు. పండగ సరదాతో మొదలై సరదా తీరిపోయిందని అప్పుల పాలైపోయిన వాళ్ల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. లక్షల్లో ఉన్నా ఆశ్చర్యం లేదు. అంటే వేలాది కుటుంబాలు సర్కార్ వారి క్యాసినోకి అప్పుల పాలైపోతే, రోడ్డున పడితే కూటమి నేతలు మాత్రం వేల కోట్ల రూపాయల సంపదను పోగేసుకున్నారన్నమాట. సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కానీ ఈ సంక్రాంతి ఏపీ ప్రజలందరికీ తీపి జ్ఞాపకాలనే మిగల్చలేదు. చంద్రబాబు పాలనలో ఆర్థిక వృద్ధి లేక, వ్యాపారాలు సాగక, ప్రజల చేతిలో డబ్బులాడే పరిస్థితి లేకపోవడంతో ప్రజలంతా ఘనంగా సంక్రాంతి చేసుకోలేని పరిస్థితి. మరోవైపు సంక్రాంతి సంబరాల పేరుతో సంప్రదాయం ముసుగులో పండుగని జూదంగా మార్చేశారు కూటమి నేతలు. దీంతో తమ ఆర్థిక స్థాయిని మించి క్షణికావేశంలో పందాలు కాసి లక్షల రూపాయలు పోగొట్టుకున్న వారి సంఖ్య వేలలోనే ఉంది. ఇప్పుడు ఆ వేలాది కుటుంబాలు అప్పుల పాలైపోయాయి. పండుగకి ఖర్చు చేయడం అంటే కుటుంబం కోసం ఖర్చు చేయడం, కుటుంబ సరదాలకు, అవసరాలకు ఖర్చు చేయడం. కానీ ఈసారి మాత్రం కూటమి నేతలు సంక్రాంతి సంబరం అంటే జూదమే అన్న భావన కలిగించడం, పోలీసులు కనీసం కోడి పందాల బరుల వైపు చూసే ధైర్యం కూడా చేయకపోవడంతో వేలాది మంది ప్రజలు తమ స్థాయికి మించి పందాలు కాసి తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు మద్యం మత్తులో ప్రజలను నెట్టేస్తే అభివృద్ధి గురించి ప్రశ్నించరు, పథకాల గురించి ప్రశ్నించరు, సంస్కరణల అమలు గురించి మాట్లాడరు. అసలు ప్రశ్నించే శక్తినే కోల్పోతారని పచ్చముఠ బలంగా నమ్ముతుంది, ఆచరిస్తుంది. అందుకే గత 19 నెలలుగా ఏపీలో మద్యం ఏరులై పారుతూనే ఉంది. తమ ఆటవిక పాలన నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి, మత్తులో ముంచడమే సరైన కుట్ర అని నమ్మిన చంద్రబాబు ప్రభుత్వం 24 గంటలు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేసింది. సరిగ్గా కూటమి నేతలు కోడి పందాల బరుల దగ్గర ఇదే కుట్ర చేశారు.
మద్యం మత్తులో ఉంటే తాము తమ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎంత డబ్బు పందెం కాస్తున్నామన్న స్పృహ ఎవరికీ ఉండదు. అందుకే కోడి పందెం బరుల దగ్గర మంచినీళ్ల స్టాల్స్ కన్నా ఎక్కువగా లిక్కర్ స్టాల్స్ పెట్టేశారు. ఒకవైపు ఒక్కో బాటిల్ని ఎంఆర్పీ కన్నా 100 రూపాయలు ఎక్కువగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. మరోవైపు మద్యంలో పందెం రాయుళ్లని ముంచేయడంతో ఉన్నదంతా పందాల్లో పెట్టడమే కాకుండా అప్పులు తెచ్చి మరీ పందాలు కాసి నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగబట్టిన రీతిలో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గత 19 నెలలుగా చేస్తూ వచ్చింది ఇదే. ఇప్పుడు తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన, తెలుగు జాతికే అత్యంత ప్రధానమైన సంక్రాంతి పండుగని జూదాల వేడుకగా మార్చే కుట్ర చేసింది. గత 3 రోజులుగా సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతలు చేసిన అరాచకాలను కనీసం పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో సంక్రాంతి అంటే జూదం, మద్యం, రికార్డింగ్ డాన్స్లేనా అని దేశ ప్రజలు భావించే ప్రమాదం ఏర్పడింది. గత 19 నెలలుగా అనేక రూపాల్లో ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చివరికి సంక్రాంతి పండుగను కూడా వదిలిపెట్టలేదు.